దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దైవ సన్నిధికి చేరవచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే నిమిత్తముగా 20వ కీర్తనలో నుంచి ఒక మాట చదువుకుందాం. 20వ కీర్తన 2వ చరణాన్ని చదువుదాం. పరిశుద్ధ స్థలములో నుంచి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. భక్తుడైన దావీదు ఈ 20వ కీర్తనలో కొన్ని దీవెన వచనాలు పలుకుతున్నాడు. ఆ దీవెన వచనాల్లో 2వ వచనములో మనం చూసినప్పుడు పరిశుద్ధ స్థలములో నుంచి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుంచి నిన్ను ఆదుకొనుగాక అంటున్నాడు. సియోను అంటే యెరూషలేముకు మారు పేరు. పరిశుద్ధ స్థలం అనగా యెరూషలేములో ఉన్నటువంటి దేవుని మందిరం. జెరూషలేం అంటే శాంతికి నిలయము అని అర్థం. ఎందుకు శాంతికి నిలయం అనేటువంటి పేరు యెరూషలేంకి వచ్చిందంటే ఆ యెరూషలేములో దేవుని మందిరం ఉంది కాబట్టి. దేవుడు సొలొమోను ద్వారా ఒక ఘనమైనటువంటి మందిరాన్ని కట్టించుకున్నాడు యెరూషలేం పట్టణంలో. అందువలన ఇజ్రాయేలీలు వారి దేశంలో ఏ దిక్కున ఉన్నప్పటికీ, లేదంటే ఇతర దేశాల్లో ఉన్నప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా యెరూషలేము వైపు తమ యొక్క ఇంటి గది కిటికీలు తెరచి ప్రార్థన చేసేవాడు. యెరూషలేములో దేవుని యొక్క మందిరాన్ని పరిశుద్ధ స్థలముగా వాళ్ళు ఎంచి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు యెరూషలేము వైపుగా కిటికీలు తెరచి ప్రార్థన చేసేవాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే అక్కడ ఈ విషయము ఉన్నట్లుగా గమనిస్తాము. ఒకసారి చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము చదువుతున్నాను. ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇజ్రాయేలు యొక్క యూదుల యొక్క అలవాటు ఏంటంటే వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా యెరూషలేము వైపు తమ ఇంటి గది కిటికీలు తెరచి ప్రార్థన చేయుట వారికి అలవాటు. ఎందుకంటే యెరూషలేములో దేవుని మందిరం ఉంది కాబట్టి, పరిశుద్ధ స్థలం ఉంది కాబట్టి, ఆ పరిశుద్ధ స్థలం వైపు మరి వాళ్ళు కిటికీలు తెరచి ప్రార్థన చేసేవాడు. వాళ్ళ యొక్క నమ్మిక ఏంటంటే ఆ పరిశుద్ధ స్థలములో నుంచి మనకు దీవెన రావాలి, మనం చేసే ప్రార్థన ఆ పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలి అనేటువంటి ఒక తలంపుతో ప్రార్థన చేసేటువంటి వాడు. అందుకనే దావీదు ఇక్కడ అన్నాడు, పరిశుద్ధ స్థలములో నుంచి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుంచి నిన్ను ఆదుకొనుగాక. ఆదుకొనుగాక అనేటువంటి మాట ఇంగ్లీష్లో ఏముందంటే స్ట్రెంథెన్ యూ అవుట్ ఆఫ్ సియోన్. అంటే సియోనులో నుంచి యెహోవా నిన్ను బలపరచునుగాక అని ఉన్నది. పరిశుద్ధ స్థలములో నుంచి నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుంచి నిన్ను బలపరచునుగాక. దేవుని సహాయమైన, దేవుని యొక్క బలమైన ఎక్కడి నుంచి రావాలంటే పరిశుద్ధ స్థలములో నుంచి, సియోను నుంచి రావాలి. ఆయన మాత్రమే మనకు సహాయం చేసేవాడు. ఆయన సహాయకుడు, మన యొక్క సహాయకుడు అని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. 127వ కీర్తనలో 1-2 చరణాలు మనం చూస్తే అక్కడ కీర్తనకారుడైన దావీదు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. కొండల తట్టు నా కనులెదుచున్నాను, సహాయమైన సహకారమైన ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. కొండల తట్టు చూస్తే సహాయం రాదు. ఎవరి వల్ల వస్తుంది? యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును.
మనకి ఆపద వచ్చినప్పుడు, మనకి కష్టం వచ్చినప్పుడు, మనకి ఇబ్బంది వచ్చినప్పుడు, మనకి అవసరం ఏర్పడినప్పుడు చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనుషుల వైపు చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏదైనా సహాయం చేస్తారేమో, వీళ్ళు ఏదైనా సహాయం చేస్తారేమో అని మనుషుల వైపు చూస్తూ ఉంటాం. మనం మనుషుల వైపు చూసినప్పుడు మనకి చాలాసార్లు నిరాశ ఎదురు కావచ్చు. కానీ మన కష్ట సమయంలో, మన ఆపద సమయంలో మనం దేవుని వైపు చూసినట్లయితే, దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే దేవుడు మనకి అద్భుత రీతిగా సహాయం చేసేటువంటి దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవావలనే నాకు సహాయము కలుగుతుంది. ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త అయినటువంటి, సార్వభౌముడైనటువంటి ఆయన దగ్గర నుంచే మనకు సహాయం రావాలి. కానీ మనుషుల దగ్గర నుంచి సహాయము రాదు. ఒకవేళ మనుషులు సహాయం చేసినా కానీ ఆ తరువాత సమయం వచ్చినప్పుడు మనల్ని ఏం చేస్తారు? ఎత్తి పొడుస్తూ ఉంటారు. నీకు ఫలానా సమయంలో ఈ సహాయం చేశాను, ఆ సహాయం చేశానని మనుషులు ఏం చేస్తూ ఉంటారు? మనల్ని ఎత్తిపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుని వాక్యంలో 60వ కీర్తన 11, 12 వచనాల్లో ఈ విధంగా ఉంది. ఒకసారి చూడండి. 60వ కీర్తన 11, 12 చరణాలు మనం చదివితే, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వల్ల మేము శూర కార్యములు జరిగించెదము. మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించడానికి మాకు సహాయము దయచేయము. దేవుని వల్ల మాత్రమే మేము శూర కార్యములు జరిగించదమని భక్తుడు ఇక్కడ దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నాడు. 18వ కీర్తనలో కూడా మనం ఒక మాట గమనించవచ్చు. 18వ కీర్తన 29వ వచనము ఒకసారి చూద్దాం. నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. దేవుని సహాయం వలన మాత్రమే సైన్యమును జయించగలము. దేవుని సహాయం వలన మాత్రమే ప్రాకారములను దాటగలము. మనం జయించవలసిన సైన్యం ఏమిటంటే సైతాను సంబంధమైనటువంటి అనుచరులు. సాతాను సంబంధమైనటువంటి అనుచరులపై మనకు జయమిచ్చేవాడు ఆయనే. హల్లెలూయా. నా దేవుని వల్లనే నేను ప్రాకారములను దాటగలను అంటాడు. ప్రాకారములు అంటే ఇక్కడ దేనికి సాదృశ్యం అని అంటే మనకి వచ్చేటువంటి అడ్డులు, ఆటంకాలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఈ యొక్క విశ్వాస జీవితంలో, ఈ భక్తి జీవితంలో, ఈ భక్తి యాత్రలో మనకి కలిగేటువంటి ఆటంకాలు అధిగమించాలంటే, ప్రాకారాలంటే ఆటంకాలని మనము దాటి వెళ్ళాలంటే మన దేవుని సహాయం వల్ల మాత్రమే మనము దాటి వెళ్ళగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు మనకు ముందు ఉండి ఏం చేస్తాడంటే ప్రాకారాలని పడగొడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎరికో గోడలు అడ్డు వచ్చినప్పుడు వాళ్ళు దేవుని స్తుతించినప్పుడు ఏం చేశాడు? ఆ యొక్క బలమైనటువంటి ప్రాకారాల సైతము దేవుడు పడగొట్టి వారికి విజయాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సహాయం ద్వారా మాత్రమే వాళ్ళు ఆ బలమైనటువంటి ప్రాకారాల్ని జయించగలిగారు. ఆ ఎరికో పట్టణాన్ని జయించగలిగారు. అలాగే మన జీవితంలో వచ్చేటువంటి ఆటంకాలు, మన జీవితంలో ఎదురేటువంటి సమస్యల్ని మనం జయించాలంటే, ఈ ప్రాకారాలంటి సమస్యలను దాటి ముందుకు వెళ్ళాలంటే దేవుడు మాత్రమే మనకు సహాయం చేయగలిగేటువంటి దేవుడు. హల్లెలూయా. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం నుంచి కొన్ని మాటలు మనం పరిశీలన చేసినట్లయితే,
యాకోబుతో దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతము నుంచి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకుని వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడు నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయువాడు నేనే. నీతి అనే నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనకు సహాయం చేసేవాడు, మనల్ని బలపరిచేవాడు, మనల్ని ఆదుకునేటువంటి వాడు ఆయన ఒక్కడే అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. యూదులను పరిపాలించినటువంటి ఉజ్జియా అనేటువంటి రాజు దేవుడిని ఆశ్రయించినప్పుడు దేవుడు ఆయనకి గొప్ప సహాయం చేసి శత్రువులపై విజయం ఇచ్చి గొప్ప కీర్తిని, ప్రతిష్టను అనుగ్రహించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయములో కొన్ని మాటలు మనం పరిశీలన చేద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. అతడు బయలుదేరి ఫిలిస్తీన్లతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును, ఎబ్నే ప్రాకారమును, అష్టోదు ప్రాకారమును పడగొట్టి అష్టోదు దేశములోను ఫిలిస్తీన్ల ప్రదేశములోను ప్రాకారపురములను కట్టించెను. ఫిలిస్తీన్లతోనూ గోర్బయులలో నివసించిన అరబీలతోనూ మెహోనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయం చేసెను. అమోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారై అతడు అధికముగా బలాభివృద్ధి నొందిన గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశమంతటా వ్యాపించెను. 26వ అధ్యాయం 15 వచనం చివరి భాగంలో అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగిన గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ఇక్కడ ఉజ్జియా అనేటువంటి రాజు గురించి మనం చూస్తున్నాం. అతడు అత్యధికముగా బలాభివృద్ధి పొంది అతని కీర్తి ఐగుప్తు దేశ మార్గం అంతటిలో కూడా వ్యాపించేటట్లు దేవుడు చేశాడంట. అతడు స్థిరపడినట్లుగా అద్భుతమైనటువంటి సహాయాన్ని అనుగ్రహించి అతని యొక్క కీర్తి దూరముగా వ్యాపించడానికి దేవుడు సహాయం చేశాడు. కారణం ఏంటంటే ఉజ్జియా దేవుని ఆశ్రయించాడు. అతడు దేవుని ఆశ్రయించిన గనుక అతడు దేవుని ఆశ్రయించినంత కాలము ఏం చేశాడంట? ఆశ్చర్యకరమైనటువంటి సహాయమును ఆయనకు అందించి అతనిని వర్ధిల్ల చేశాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని ఆశ్రయించినట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేసేవాడైనా. 37వ కీర్తన 39, 40 వచనాలు కూడా మనం చదివినట్లయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. 37వ కీర్తన 39, 40 వచనాలు చూద్దాం సమయంలో. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు శరణజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుంచి వారిని విడిపించి రక్షించును. ఆయన మనల్ని విడిపించి రక్షించాలంటే మనం ఏం చేయాలంటే ఆయన శరణు వేడాలి, ఆయన ఆశ్రయించాలి. ప్రభువా నీవే మాకు
దిక్కు, నీవే మాకు సహాయం, నీవు తప్ప వేరే ఆశ్రయము లేదని మనం ఆయనని పూర్ణ మనసుతో ఆశ్రయించినట్లయితే ఆయన అద్భుతంగా మనకు సహాయం చేసేటువంటి దేవుడే ఉన్నాడు. సహాయం అనేది ఈ లోక మనుషుల నుంచి ఎవరి నుంచి మనకు రాదు, కానీ భూమి ఆకాశములను సృజించినటువంటి యెహోవానే మనకు సహాయం దొరుకుతుంది. ఆయనే మనకు సహాయం చేసేవాడు కనుక మనము సదా ఆయన ఆశ్రయించి ఆయన యొక్క మార్గంలో ముందుకు సాగేటువంటి వారుగా ఉండాలి. ఈ వచనంలో రెండో మాట, సియోనులో నుంచి నిన్ను ఆదుకొనుగాక, అంటే స్ట్రెంగ్థెన్ అవుట్ ఆఫ్ యూ సియోన్, అంటే సియోనులో నుంచి ఆయన నిన్ను బలపరచునుగాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనల్ని బలపరిచేవాడు. మన యొక్క భక్తి జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనం బలహీనపడినప్పుడు, మనం నీరసపడినప్పుడు, నిరుత్సాహపడినప్పుడు ఆయన మరలా బలపరిచి శక్తితో నింపి తన పని కొరకు వాడుకునేటువంటి దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భక్తుడైన ఏలియా దేవుని కొరకు గొప్ప రోషము కలిగి పనిచేసేటువంటి వ్యక్తే, కానీ ఒకానొక సమయంలో అతడు కూడా బలహీనం అయిపోయాడు. బలహీనం అయిపోయి అరణ్యంలోనికి వెళ్ళి ఆ బదిరి వృక్షం కింద కూర్చుని, అయ్యా ఇంత మట్టుకు చాలును, నేను నా పితరుల కంటే గొప్పవాడిని కాదు, నా ప్రాణం తీసివేసుకోనని చాలా నిరుత్సాహంతో ప్రార్థన చేస్తున్నాడు. చాలాసార్లు సమస్యలు మనల్ని చుట్టుముట్టినప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితులు మనల్ని ఆవరించినప్పుడు మనం చేసే ప్రార్థనలు కూడా ఇలాగే ఉంటాయి. ఈ శ్రమలు నేను తట్టుకోలేను నాయన, ఈ బాధలు నేను తట్టుకోలేను ప్రభువా, నన్ను తీసేసుకో అని ఎన్నోసార్లు ప్రార్థన చేసి ఉంటాం. చేశారా ఎప్పుడైనా అటువంటి ప్రార్థన? ఏలియా గారే చేస్తే నువ్వు నేను అటువంటి ప్రార్థన చేయడం పెద్ద అబ్బురం ఏం కాదు. మానవులుగా మనము బలహీనపడేటువంటి పరిస్థితులు, సందర్భాలు వస్తాయి. అయితే ఆ సమయంలో దేవుని ఆశ్రయించినట్లయితే ఆయన మనల్ని బలపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ నిరుత్సాహంతో కూడా ప్రార్థన చేశాడు ఏలియా గారు, పడుకున్నాడు. దేవుడు దేవదూత ద్వారా ఆహారాన్ని సమకూర్చి, ఏలియా లే, ఆహారం తినన్నాడు. లేచాడు, ఆహారం తిన్నాడు, మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ రెండవసారి దేవుని దూత ద్వారా ఆహారాన్ని సమకూర్చి, ఏలియా లేగు, నీకోసం ఆహారము సిద్ధపరచబడి ఉందన్నాడు. రెండోసారి లేచాడు, ఆహారం తిన్నాడు. ఆ యొక్క ఆహార బలము చేత 40 దినములు నడిచి దేవుని పర్వతం అనబడినటువంటి హోరేబు కొండకు వెళ్ళి ఆ పర్వతంలో ఒక గుహలో ఉన్నాడు. ఆ గుహలో ఉన్నప్పుడు దేవుడు మెల్లని స్వరము చేత ఏలియాతో మాట్లాడాడు. హల్లెలూయా. ఆ యొక్క సంఘటన వాక్యము ఒకసారి చూద్దాము. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో ఆ యొక్క సంఘటన ఉంటుంది. ఒకసారి చదువుదాము దేవుని మా వాక్యాన్ని. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 12వ వచనం నుంచి, ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టిన గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మణముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకుని బయలుదేరి గుహ వాకిట నిలిచెను. అంతలో ఏలియా, ఇతడు నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. అందుకతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠలను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతికి దేవుడకు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉన్నాను ఉండగా వారు నా ప్రాణము తీటుకై చూచుచున్నారని చెప్పాను. అప్పుడు దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. 15వ వచనం నుంచి, అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము. ఇజ్రాయేలు వారి మీద నిమిషీ కుమారుడైన యెహూకు
పట్టాభిషేకము చేయము. నీకు మారుగా ప్రవక్తయునుడకు అబెల్మే హోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక నా పని అయిపోయింది అనుకున్నటువంటి ఏలియాని దేవుడు బలపరిచి ఏం చేస్తున్నాడు? సిరియా దేశం మీద హజాయేల్ అనేటువంటి వారిని అభిషేకం చెయ్యి, ఇజ్రాయెల్ దేశం మీద నింషీ కుమారుడైనటువంటి యెహూని అభిషేకం చెయ్యి, నీకు మారుగా ప్రవక్తగా ఉండడానికి ఎలీషాని నీవు అభిషేకము చెయ్యి అని 3 ప్రధానమైన పనులు ఏలియాకు అప్పగించాడు. ఆ తరువాత దేవుడు మాట్లాడిన ఆ మాటల ద్వారా బలము తెచ్చుకుని ఏలియా గారు వెళ్ళి దేవుడు చెప్పిన రీతిగా సిరియా దేశం మీద హజాయేలుని, ఇజ్రాయెల్ దేశం మీద నింషీ కుమారుడైన యెహూని, తనకు మారుగా ఉండడానికి ఎలీషాని అభిషేకం చేసినట్లుగా తరువాత వచనాల్లో, తరువాత అధ్యాయాల్లో మనం చూస్తాం. ఏదైనా ఒక చిన్న సమస్య రాగానే ఇంకా అయిపోయింది నా పని, ఇక నేనేం చేయలేను అని డేలా పడిపోతూ ఉంటాం మనకి జీవితంలో చాలాసార్లు. అయితే అప్పుడు ఏం చేయాలి తెలుసా? దేవుణ్ణి మనం ఆశ్రయించాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు నేను బలవంతుడని చెప్పి అంటున్నాడు పౌలు భక్తుడు. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే బలహీనుడిగా ఉన్నావో, ఎప్పుడైతే బలహీనరాలుగా ఉన్నావో అప్పుడే దేవుని సన్నిధిలో నీకు బలం అవసరం. దేవుని సన్నిధిలో అప్పుడే ప్రార్థన చేయడం అవసరం. పక్షిరాజు గురించి మనం ధ్యానం చేసుకున్నాం కదా. దాని రెక్కలన్నీ కూడా ఊడిపోయి బలహీన పరిస్థితిలో ఉన్నప్పుడు అదేం చేస్తుందంట? ఎత్తైనటువంటి కొండ మీదకి వెళ్ళి తన ముక్కుని బండ మీద రాసి సగం సగం ఊడినటువంటి రెక్కలన్నీ కూడా ఊడదీసేసుకుని ఏం చేస్తుందంట? నూతన బలము కోసము ఆ కొండ మీద ఎదురు చూస్తూ ఉంటుందంట. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 5 నెలల పాటు ఎదురు చూస్తుంది. ఆ 5 నెలల కాలంలో మళ్ళీ దానికి కొత్త రెక్కలు వస్తాయి, కొత్త శక్తి వస్తుంది. అప్పుడు మళ్ళా యవ్వన బలముతో మరి ఉన్నతమైనటువంటి స్థలానికి ఎగిరిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29 నుంచి 31 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని కూడా చదువుకుందాం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడచిపోవుదురు. సొమ్మసిల్లిన వారికి ఆయన బలమిచ్చేవాడట, శక్తిహీనులైన వారికి బలాభివృద్ధి కలగజేసేవాడట. హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలి? ఆ బలహీన సమయంలో దేవుని ఆశ్రయించి దేవుని సన్నిధిలో బలము కొరకు ప్రార్థన చేయాలి. మనం చేసే పొరపాటు ఏంటంటే, మనము సమస్యల చేత బలహీనమైపోయినప్పుడు అసలు ప్రార్థన చేయడమే మానేస్తాం. సమస్యల్లో బలహీనమైపోయినప్పుడు ప్రార్థన చేయడమే మానేస్తే ఇంకా బలహీనమైపోతాం. నీవు మానసికంగా బలహీనమైనప్పుడు నిన్ను బలపరచగలిగినటువంటిది దేవుని వాక్యం. నిన్ను బలపరచగలిగిన వాడు దేవుడు. కాబట్టి ఆ దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. బలము కొరకు మనము ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనము బలం కొరకు ప్రార్థన చేస్తామో, కనిపెడతామో, అప్పుడు దేవుడు మరలా నూతన శక్తితో, నూతన బలముతో నింపి ఆయన కొరకు జీవించడానికి, ఆయన పని చేయడానికి దేవుడు మనల్ని బలపరిచేవాడే అన్నాడు. సీయోనులో నుంచి యెహోవా నిన్ను ఆదుకొనుగాక. నీ జీవితంలో సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు చుట్టుముట్టుకుని నిన్ను బలహీనపరిచినప్పుడు నువ్వు వెళ్ళవలసింది దేవుని సన్నిధికి, కానీ నువ్వు వెళ్ళవలసింది మంచం మీద కాదు. నువ్వు వెళ్ళవలసింది దేవుని సన్నిధికి, కానీ నీ వెళ్ళవలసింది మనుషుల దగ్గరికి కాదు. దేవుని దగ్గరికి వెళితే, దేవుని దగ్గర మొరపెడితే
దేవుడు నిన్ను బలపరిచి తన పని కొరకు వాడుకునే దేవుడే అన్నాడు. ఏలి అనే దేవుడు అలాగే బలపరిచి వాడుకున్నాడు. నా జీవితం అయిపోయింది అనుకున్నటువంటి ఏలియా భక్తుడిని దేవుడు అద్భుతంగా బలపరిచాడు. అద్భుతంగా బలపరిచి తన పని కొరకు వాడుకున్నాడు. సంసోను గురించి కూడా 2 మాటలు చెప్పి నేను ముగిచేస్తాను. న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను అనేటువంటి న్యాయాధిపతి కనపడతాడు మనకి. ఒకసారి తన మీదకి వచ్చినటువంటి 1000 మంది ఫిలిస్తీయులని గాడిద దవడ ఎముక చేత హతమారుస్తాడు. హతమార్చినప్పుడు చాలా బలహీనం అయిపోతాడు అనమాట. చాలా బలహీనం అయిపోయి ఆ సమయంలో దేవునికి మొరపెడతాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 17వ వచనం నుంచి చూడండి. అతడు చెప్పుట సాలించిన తరువాత ఆ దవడ ఎముకను చేత నుండి పారవేసి ఆ చోటికి రామత్లేహి అని పేరు పెట్టాను. 18వ వచనం. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేనుకొనగా దేవుడు లేహిలో ఉన్న ఒక గోతిని చీల్చెను. దాని నుంచి నీళ్లు బయలుదేరిను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎనహక్కోరే అనబడెను. అది లేహిలో ఉన్నది. హల్లెలూయా. పచ్చి గాడిద దవడ ఎముక చేత 1000 మంది ఫిలిస్తీయుల్ని చంపిన తర్వాత సంసోను బలహీనం అయిపోయాడు. ఏలియా కూడా 400 మంది బయలుదేవత విగ్రహారాధికుల మీద, 450 మంది అషేరా దేవత విగ్రహారాధికుల మీద సవాలు చేసి గెలిచిన తరువాత బలహీనం అయ్యాడు. కొన్నిసార్లు దేవుని కొరకు గొప్ప కార్యం చేసిన తర్వాత బలహీనమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మన జీవితంలో. సంసోను కూడా అక్కడ 1000 మంది శత్రువులను జయించిన తర్వాత బలహీనమైపోయాడు. దప్పికొన్నాడంట. అక్కడ మొరపెడుతున్నాడు. మిక్కిలి దప్పుకొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేత చచ్చిపోయి ఈ సున్నతి లేని ఫిలిస్తీన్ల చేతిలో పడాలా అని ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. అంటే ఈ సమయంలో నీవు నన్ను బలపరచని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేశాడంట, లేహీలో ఉన్నటువంటి ఒక గోతిని చీల్చినప్పుడు ఆ గోతిలో నుంచి నీళ్ళు వచ్చినాయంట. ఆ నీళ్లను త్రాగి తన ప్రాణాన్ని బలపరుచుకున్నాడు సంసోను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ నీళ్లు అనేటువంటివి దేవుని వాక్యానికి సాదృశ్యం ఉంది. నీవు బలహీనపడినప్పుడు నిన్ను బలపరచగలిగినటువంటిది, నిన్ను బ్రతికించగలిగినటువంటిది దేవుని వాక్యం, ప్రార్థన, వాక్యం. కాబట్టి మనం ఏం చేయాలంటే బలపరిచేటువంటి దేవుని ఆశ్రయించాలి. బలపరిచే దేవుని దగ్గరికి రావాలి. మనుషుల దగ్గర పోతే మరింత బలహీనపరుస్తారు, మరింత నిరుత్సాహానికి గురి చేస్తారు. ఒకవేళ పైకి సానుభూతి తెలియజేసినా పక్కకు పోయి నవ్వుకుంటారు, మన పరిస్థితిని బట్టి నవ్వుకుంటారు. కానీ దేవుని సన్నిధిలో మన పరిస్థితి చెప్పుకొని దేవునికి గనక మనం మొరపెట్టినట్లయితే, బలపరచుమని, మనల్ని ఉద్ధరించుమని, మనకు సహాయం చేయమని దేవునికి గనక మొరపెట్టినట్లయితే దేవుడు మనకు సహాయం చేసి బలపరిచే దేవుడే ఉన్నాడు. పరిశుద్ధ స్థలములో నుంచి ఆయన నీకు సహాయం చేయనుగాక, సీయోనులో నుంచి ఆయన నిన్ను ఆదుకునుగాక అనేటువంటి ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడి దేవుని కొరకు గొప్ప కార్యములు చేయుదముగాక. దేవుడి ఈ పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో
దీవించునుగాక. ఆమేన్.